దేవుని సంగమా, దూరం చేసుకోవాలనే ఆలోచన నీది కాదు. ఎవరిది? సాతానుది. వాడికి కలిసి ఉండటం ఇష్టం ఉండదు. ఏకాకిలాగా, బికారిలాగా, ఒంటరిగా నిన్ను ఇదిగో కుదిపేస్తూ, నిన్ను ఏడిపిస్తూ, నిరాశపరచటం వాడుకున్నటువంటి దౌర్భాగ్యపు గుణం అది. దేవుడు అంటాడు, మీరు మందిలో కలిసి ఉండాలి. మందిలో అంటే పరిశుద్ధులతో, సంఘములో, పనికి వాళ్ళతో కాదు. మళ్ళీ దేవుని బిడ్డలను మీరు దూరం చేసుకోవద్దు. పరిశుద్ధుల సహవాసాన్ని మీరు దూరం చేసుకోవద్దు. వాక్య ప్రేమికులను మీరు దూరం చేసుకోవద్దండి. వినండి, వాక్య సేవకుని మీరు దూరం చేసుకోవద్దు. దూరం అయిపోతున్నారండి.